ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి 10 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏపీకి రావాల్సింది కొండంత ఉంటే వాస్తవంగా వచ్చింది గోరంత మాత్రమే. ఆదుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడమే తప్ప ఆచరణలో దక్కింది శూన్యం. రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కాలేదు. మరోవైపు ఈ చట్టంలో పేర్కొన్న 8 నిబంధనలతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నిబంధనలు సవరించి ఏపీకి న్యాయం చేయాలని, జనాభా ప్రాతిపదికన ఆదాయం, అప్పుల కేటాయింపులు జరపాలని నాటి సీఎం చంద్రబాబు కేంద్రానికి పలుమార్లు విన్నవించారు. లేఖలు కూడా రాశారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క నిబంధనను కూడా సవరించలేదు. వాటిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ప్రస్తుత సీఎం జగన్ తెస్తున్న లక్షల కోట్ల అప్పులతో గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంతమేర కోలుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర జనాభా 58.42% అయితే విభజన చట్టంలో 14వ ఆర్థిక సంఘం కేవలం 46% ఆదాయాన్నే కేటాయించింది. దీనివల్ల నిధుల కొరత ఏర్పడటమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. 2020-21 నుంచి 15వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చింది. 14వ ఆర్థిక సంఘంలో జరిగిన అన్యాయాన్ని జగన్ సర్కారు ప్రశ్నించకపోగా 15వ ఆర్థిక సంఘం నిధులను ఇష్టారీతిగా వాడేశారు. కేంద్రం ప్రతి నెల రాష్ట్రానికి ఇచ్చే రెవెన్యూ లోటు, గ్రాంటు నిధుల కింద 15వ ఆర్థిక సంఘం 30,500 కోట్లు కేటాయించింది. వీటిని 5 ఏళ్ల పాటు సమానంగా వాడుకోవాలి. అంటే ఏడాదికి 6,100 కోట్లు చొప్పున వాడాలి. కానీ జగన్ మొదటి ఏడాది 17,000 కోట్లు, రెండో ఏడాది 11,000 కోట్లు, 3-4 ఏడాదుల్లో 2,500 కోట్లు వాడారు. ఇవి చాలకపోవడంతో 4వ ఏడాది విభజన హామీ కింద రావాల్సిన రెవెన్యూ లోటు 10,000 కోట్లు తెచ్చి వాడేశారు. విభజన నాటి రెవెన్యూ లోటు కింద ఏపీకి ఇంకా 11,000 కోట్లు రావాల్సి ఉంది. విభజన నాటికి ఉమ్మడి ఏపీ సాధించిన 9,15,852 కోట్లు, జీడీపీలో ఏపీకి 4,64,272 కోట్లు అంటే 50.69% మాత్రమే కేటాయించారు. జనాభా ప్రాతిపదికన కేటాయించి ఉంటే మరో 8% అదనంగా లభించి ఉండేది. దీంతో రాష్ట్ర తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. విభజన అనంతరం 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం 1,12,162 కాగా ఏపీకి 82,870గా ఉంది. రెండు రాష్ట్రాల మధ్య 30,292 తేడా ఉంది. ఈ లోటును పూడ్చడానికి ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. ఏపీలో 58.42% జనాభా ఉన్నప్పటికీ 14వ ఆర్థిక సంఘం 46% ఆదాయాన్నే రాష్ట్రానికి కేటాయించింది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి సంక్షేమ ఖర్చులు, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటాయి. కానీ ఆదాయం మాత్రం తక్కువగా కేటాయించారు. ఈ నిబంధన ప్రకారం తెలంగాణలో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లు, కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులన్నీ ఆ రాష్ట్రానికే సొంతమవుతాయి. వీటన్నిటి నిర్మాణంలో ఏళ్ల తరబడి భాగస్వామ్యం ఉన్న ఏపీకి ఎలాంటి వాటా లభించదు. పైగా ఆదాయం అధికంగా వచ్చే హైదరాబాద్ తెలంగాణకే దక్కింది. ఎంసీహెచ్ఆర్డీ అనేది పెద్ద వ్యవస్థ. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో అనేక ఎకరాల్లో దీన్ని నిర్మించారు. కానీ ఇందులో ఏపీకి వాటా లేదు. కనీసం దాని విలువ కూడా కట్టివ్వలేదు. దీంతో బాపట్లలోని పాత భవనంలో ఏపీకి చెందిన ఎంసీహెచ్ఆర్డీని కొనసాగిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రం సచివాలయంలోని కొన్ని బ్లాకులను 2019లో జగన్ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. దీనికి సంబంధించి ఎలాంటి విలువ కట్టలేదు. ఏపీకి రూపాయి కూడా ఇవ్వలేదు.